ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం. అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు 12 రాశుల్ని తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేషలగ్నం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది. అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తారు, ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్లగ్నం వారికి వారి లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా ధనుర్లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు భాగ్యాధిపతిగా శుభ ఫలితాలనే ఇస్తాడు. సూర్యుడు వ్యక్తికి అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఆకర్షణీయమైన మాటలతోటి ఎదుటివారిని ప్రభావితం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు రెండూ వీరికి అనుకూలంగా ఉంటాయి. ధనుర్లగ్నానికి సూర్యుడు భాగ్యాధిపతిగా శుభ ఫలితాన్ని ఇస్తాడు. ధనుర్లగ్నంలో ఉన్న సూర్యుడు వ్యక్తికి అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని, జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఆకర్షణీయమైన మాటలతోటి ఎదుటివారిని ప్రభావితం చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు రెండూ వీరికి అనుకూల ఫలితాలను ఇచ్చినా ఉద్యోగంలో అధిక ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. లేఖనం పఠనం మూలంగా జనప్రియులవుతారు. చిత్రకళ, శిల్పకళ యందు అభిరుచి కలిగి ఉంటారు. సూర్యుడు పూర్ణ దృష్టితో బుధుడి స్థానమైన మిథునం మీద దృష్టి పెడతాడు కాబట్టి ధనం, ప్రఖ్యాతి, మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగ్యాధిపతి సూర్యుడు కారణంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి, సంతానం నుండి సుఖం పొందుతారు. ఇక ధనుర్లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే చంద్రుడు అష్టమాధిపతి అయిన అనుకూల ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో ఉన్న చంద్రుడు మనసు అస్థిరంగా ఉంటుంది. చంద్రుడి కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ప్రాణాలు, జలక్షేత్రాలు, ప్రకృతి దృశ్యముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అనుసంధానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం, లేఖనం పట్ల అభిరుచి కలిగి ఉంటారు. కళారంగంలో వీరికి సఫలత లభిస్తుంది. ధనుర్లగ్నంలో ఉన్న చంద్రుడు మిత్రరాశి అయిన మిథునం మీద పడుతున్న కారణంగా జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం, సుఖం ఆలస్యంగా కలుగుతుంది. ఇక ధనుర్లగ్నానికి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు. లగ్నంలో ఉన్న కుజుడు కారణంగా చక్కగా పరిశ్రమించి ధనార్జన చేస్తారు. ధనుర్లగ్నంలో ఉన్న కుజుడు చదువు కొనసాగించడానికి అవరోధాలను కలిగిస్తాడు. చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాల మీద దృష్టి సారించడం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తడానికి అవకాశం ఉంది. ఇక ధనుర్లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే బుధుడు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి రెండు కేంద్రాల మీద కూడా ఆధిపత్యం వహించి బుధుడు ఆ వ్యక్తికి రోగములు లేని అందమైన శరీరాన్ని ఇస్తాడు. తల్లిదండ్రుల నుండి స్నేహ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం నుండి లాభాలుంటాయి. గౌరవం కలుగుతుంది. లగ్నం నుండి బుధుడు స్వస్థానమైన మిథున రాశి మీద దృష్టి పెడతాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి అందంగా ఉంటుంది. మిత్రుల నుండి, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు కలుగుతాయి. వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఇక ధనుర్లగ్నంలో గురుడు ఉన్నట్లయితే లగ్నాధిపతిగా, చతుర్థ స్థానాధిపతిగా గురువు శుభ ఫలితాలనే ఇస్తాడు. గురువు అందమైన, ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తాడు. పేరు, ప్రతిష్ట, సమాజంలో గౌరవం, బుద్ధి, జ్ఞానం కలిగి ఉంటారు. భూమి, భవనం, వాహన సౌఖ్యం కూడా పొందుతారు. గురువు పంచమరాశి మిత్రరాశి అయిన మేషరాశి మీద, సప్తమ రాశి అయిన మిథునం మీద కూడా ప్రభావం చూపిస్తాడు కాబట్టి దయాహృదయం కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం నుండి సుఖం పొందుతారు. జీవితం ఐశ్వర్యం సుఖంతో కూడిన పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు.
వ్యాపార ఉద్యోగాలు ఫలితాలు ఇస్తాయి. శత్రుభయం ఉన్నా వీరికి వారి నుండి ఆపద కలగదు. ఇక ధనుర్లగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు 6వ 11వ స్థానాలకు అధిపతి కాబట్టి అశుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. లగ్నంలో ఉండేటువంటి శుక్రుడు అందమైన శరీరాన్ని ప్రసాదించిన రోగస్థానాధిపతి కనుక అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ఏకాదశాధిపతి అయిన శుక్రుడు లాభాలను కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సంగీతం కళల యందు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు మిత్రరాశి అయిన సప్తమ రాశి మీద సంపూర్ణ దృష్టిని ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. ధనుర్లగ్నంలో శని ఉన్నట్లయితే శని ద్వితీయ తృతీయ స్థానాలకు అధిపతి కాబట్టి ఆ వ్యక్తి సన్నంగా ఉంటారు. శని ప్రభావం వీరికి నేత్ర రోగాలు రావడానికి అవకాశం ఉంది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇతరుల సహాయ సహకారాలు అధికంగా ఆశిస్తారు. ధనాన్ని భద్రపరిచే గుణం వీరికి అధికంగా ఉంటుంది. షేర్లు పందాలు లాటరీలు వీరికి బాగా లాభిస్తాయి. లగ్నంలో ఉన్నటువంటి శని తృతీయ రాశి అయిన కుంభం, సప్తమ రాశి అయిన మిథునం మీద, దశమ రాశి అయిన కన్య మీద శుభదృష్టిని ప్రసరిస్తాడు కాబట్టి సోదరుల నుండి మిత్రుల నుండి భాగస్వాముల నుండి కూడా సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కష్టాలు పడడానికి కూడా అవకాశం ఉంది. ఇక ధనుర్లగ్నంలో రాహు ఉన్నట్లయితే పొడవైన ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. అన్ని పనులను కూడా చేపట్టే నైపుణ్యం కలిగి ఉంటారు. స్వహితము వీరి సిద్ధాంతము. రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలుంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలుంటాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక లగ్నంలో కేతు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. నడుము నొప్పి మొదలైన శరీర భాగాలు బాధిస్తాయి. ఆత్మవిశ్వాసం లేని కారణంగా త్వరిత నిర్ణయాలకు తీసుకుని దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవి ధనుర్లగ్నంలో నవగ్రహ ఫలితాలు. స్వస్తి.